శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు నకోబెటర్. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారికి, మన అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, కాబోయే జూబ్లీ హిల్స్ శాసనసభ్యురాలు శ్రీమతి మాగంటి సునీత గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మా స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. అందరూ అనుకోవచ్చు ఇది జూబ్లీ హిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక అని. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీ హిల్స్ కార్యకర్తల వైపు, జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు, 700 రోజులు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారెంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే, అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు. ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు ఇవ్వాలన్నట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లు రావాలంటే 12% కమిషన్ ఇవ్వాలట. ఎవరన్నా ఇల్లు జాగా వాళ్ళ భూముల విషయాలు పరిష్కారం కావాలంటే 40% భూమి రాసి ఇవ్వాలన్నట. అన్ని లెక్కలే, మొత్తం పర్సంటేజీలు డిసైడ్ చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చిండ్రు. ఒకప్పుడు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం, ఒకప్పుడు తెలంగాణ అంటే దేశానికి ఆదర్శం, ఒకప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం కూడా ఆ పథకాలు అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే. ఒక రాష్ట్రం ఎట్లుండాలంటే తెలంగాణ లెక్క ఉండాలని కేసీఆర్ తయారు చేసిండు. ఒక రాష్ట్రం ఎట్లా ఉండకూడదు, ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఉండకూడదు అంటే అది రేవంత్ రెడ్డి లెక్క ఉండకూడదు అని చెప్పి ఇవాళ దేశం మాట్లాడుకునే పరిస్థితి. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పాడు, చాలా హామీలు ఇచ్చాడు. గాంధీ టోపీలు పెట్టుకొని బాండ్ పేపర్లు పంచి ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ ఆ మాట ఎత్తలేరు. రేపు జూబ్లీ హిల్స్ లో మనం కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా మాత్రమే 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ हमारे मुसलमान बहना है, भाइयों हैं, हिंदू भाई भी हैं. आपके बस्ती दवाखाना का आज क्या हाल हुआ? जब केसीआर साहब ने बस्ती दवाखाना आप लोगों के लिए खुले हैं, सिर्फ हैदराबाद शहर में 350 बस्ती दवाखाना
केसीआर साहब ने आपके लिए खोले हैं। वो बस्ती दवाखाने में गए तो आप लोगों को अच्छा दवा मिलता था, डॉक्टर साहब देखते थे आप लोगों को, और आपका टेस्ट टी डायग्नोस्टिक से 130 टेस्ट फ्री में करके आपके मोबाइल में मैसेज भेजते थे। आज बस्ती दवाखाने में गए तो वहां के डॉक्टर बोल रहे मुझे 6 महीने से तनख्वाह नहीं मिला, वहां का कंपाउंडर बोल रहा मेरे को तनख्वाह नहीं आ रहा। अब उनका पेट में दर्द है तो आपको क्या दवा देगा? पहले उनको दवा दर्द खत्म होना, उन्हें अच्छा है तो आपको देख सकता है। अरे उनको भी बीवी है, बच्चे हैं, घर का किराया भरना है, बच्चे का स्कूल फीस भरना है। 6 महीने से रेवंत रेड्डी सरकार ने बस्ती दवाखानों के डॉक्टर को जो वहां पर काम करते उन लोगों को तनख्वाह नहीं मिल रहा। वहां पर दवा का सप्लाई भी बंद हो गया, नाम के लिए बस्ती दवाखाना है। क्या तकलीफ है रेवंत रेड्डी को? केसीआर साहब का निशान है बोल के तकलीफ है? ये बस्ती दवाखाना गरीब लोगों के लिए, बस्ती के लोगों के लिए केसीआर साहब ने अच्छा काम करा, उनका नाम नहीं रहना बोल के आप तनख्वाह नहीं दे रहे, उनका नाम नहीं रहना बोल के दवा सप्लाई बंद करे। ये आप लोग सोचने की बात है। आज पानी का बिल भी बढ़ा दिए। जब केटीआर साहब म्युनिसिपल मिनिस्टर थे 20,000 लीटर तक गरीब लोगों को मुफ्त में पानी दिया। आज रेवंत आया फिर पानी का बिल आना शुरू हुआ। ये सब बात आप सोचने की है। ఈ రోజు అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఇది మాగంటి సునీతమ్మ గారి గెలుపే కాదు, యావత్ తెలంగాణ ప్రజల గెలుపు, హైడ్రా బాధితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్కా చెల్లెళ్ల గెలుపు, 4,000 పెన్షన్ రాని అవ్వాతాతల గెలుపు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువకుల గెలుపు, ఇది అందరి గెలుపు। అందువల్ల మనం ఒకటే ఆలోచించాలి, రేవంత్ రెడ్డి ఓడినా, కాంగ్రెస్ పార్టీ ఓడినా ఈడేమన్నా ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుందా? రేవంత్ రెడ్డి ఏమైనా దిగిపోతాడా? కానీ ప్రజలకు మేలైతుంది। రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, హైడ్రా పెట్టి పెద్దోళ్ళ ఇండ్లు కూలుస్తలేడు, పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నాడు। పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు హైడ్రాలో లేదా? ఇవాళ మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఇల్లు హైడ్రాలో లేదా? అదేవిధంగా గాంధీ గారు ప్రభుత్వ భూమి కబ్జా పెడితే రాత్రి హైడ్రా గులగొట్టింది, పొద్దుగాలటి వరకు మళ్ళా గేట్లు పెట్టిండు। అవి ఎందుకు కనబట్టలేవు? గరీబోళ్ళ ఇల్లు, हमारे गरीबों का गरीब तोड़ना है क्या हाइड्रा? ये हाइड्रा खत्म होना है, कांग्रेस को हराना है। हाइड्रा बंद होना है, मागंटी सुनीतम्मा को जिताना है। नहीं तो क्या बोलता हूं मैं, घरा थोड़े तो भी कांग्रेस को वोट डाले और थोड़ तुम बोलता। जुबली हिल्स में जितने भी बस्ती हैं वहां फिर इलेक्शन होने के बाद अगर से कांग्रेस जीते तो बुलडोजर आपके गली में आ जाएगा। बुलडोजर नहीं आना है, घर नहीं तोड़ना है, कांग्रेस को सबक सिखाना है, हमारे मागंटी सुनीतम्मा जी को जिताना है। ये आप सब बस्ती में अपने लोगों को बताइए, सब घर घर में जाके समझाइए, उन लोगों को अच्छी तरीके से बोलने के लिए बोलिए। क्या मुसलमानों को क्या दिया कांग्रेस ने? क्या एमएलए नहीं दिया, एमएलसी नहीं दिया, मिनिस्टर भी नहीं दिया? कम से कम बोलने के लिए जगह भी नहीं है। जब केसीआर साहब के हुकूमत में डिप्टी सीएम दिए, होम मिनिस्टर दिए, साहब के साथ केटीआर साहब नहीं थे कैबिनेट में, मैं भी नहीं था कैबिनेट में, एक ही मिनिस्टर केसीआर साहब के साथ स्वेरिंग सेरेमनी करे तो साहब के साथ महमूद अली साहब ने स्वेरिंग सेरेमनी करे। कितना इज्जत दिए आप जानना चाहें। केसीआर साहब ने बदकम्मा को तोहफा दिए, रमजान में भी तोहफा दिए। केसीआर साहब ने गरीब लड़की के शादी के लिए हिंदुओं को कल्याण लक्ष्मी दिए, मुसलमानों को शादी मुबारक दिए। रेवंत रेड्डी ने क्या बोला, मैं 1 तोला सोना भी देता हूं। सोना तो नहीं दिया, वो शादी मुबारक कल्याण लक्ष्मी का चेक 1 साल तक नहीं आ रहा। बेटे पैदा होने के बाद चेक आ रहा, आजकल शादी के लिए चेक नहीं आ रहा, 1.5 साल 2 साल के बाद चेक आ रहे। ये लोग समझ सकते हैं जितने अच्छे काम केसीआर साहब ने करे, रेवंत रेड्डी उसको तोड़ते आ रहा है। केसीआर किट बंद हो गया, बदकम्मा का साड़ी बंद हो गया, रमजान का तोहफा बंद हो गया,
बच्चे फॉरेन में पढ़ने के लिए ओवरसीज स्कॉलरशिप बंद हो गया, दलित बंधु बंद हो गया, मुसलमान का बंधु बंद हो गया, बीसी बंधु भी खत्म कर दिया। एक एक तोड़ते आ रहा है। बस्ती दवाखाना को खत्म कर दिया। ऐसा एक एक जितने भी अच्छे काम केसीआर साहब ने करे उसको तोड़ते आ रहा है रेवंत रेड्डी। इसलिए हम सब मिलके या हिंदू या मुसलमान अपने हैदराबाद को बचाने के लिए, अपना तेलंगाना का इज्जत बढ़ाने के लिए ये रेवंत रेड्डी ये कांग्रेस सरकार को सब्र सिखाने का जरूरत है। सब मिलके काम करेंगे। हिंदू मुस्लिम సోదరులు అందరూ కలిసి కట్టుగా ఇది మన గెలుపుగా, ఇది మాగంటి సునీతమ్మ గెలుపు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల గెలుపు, తెలంగాణ ప్రజల గెలుపుగా అందరం కూడా కలిసి కట్టుగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కార్యకర్తలు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ ఒక్కటే ఒక్క భరోసా ఇస్తున్నాను, ధైర్యంగా ఉండండి. కేటీఆర్ గారు నేను మీ జూబ్లీ హిల్స్ ని ఆనుకొనే ఉన్నాం. పిలిస్తే 10 నిమిషాల్లో మీకు అండగా మేముంటాం, మీ దగ్గర వచ్చి నిలబడతాం. సునీతమ్మకు కుడి చేయిగా ఎడమ చేయిగా అండదండలుగా ఉంటాం. కార్యకర్తలకు మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీరొక్క మెసేజ్ పెట్టినా, ఒక్క పిలుపుకు కేటీఆర్ గారు, నేను, తలసాని సీనన్న మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. ధైర్యంగా ముందుకు పోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ, మనకు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ. మనకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. మరి ఆ పోరాట స్ఫూర్తితో, ఉద్యమ స్ఫూర్తితో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసి కట్టుగా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇది మనందరి బాధ్యత. వచ్చే నెల రోజులు కలిసి కట్టుగా పనిచేద్దాం. మీ దగ్గర పనిచేయడానికి వచ్చిన కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు మీతో భుజమానించి పనిచేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి, మీ సూచనల మేరకు బస్తీల్లో పనిచేయడానికి వచ్చారు. మీ చేతి కింద మీ సహాయ సహకారాలతో పనిచేస్తాం తప్ప మీ మీద కానే కాదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కేబినెట్ను, మంత్రుల్ని అందరినీ దించారు. మరి ఆ సమయంలో మనము కూడా కలిసి కట్టుగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఎంత గొప్పగా మాట్లాడాడో మీరు చూశారు. తాను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, పీజేఆర్ తనయుడు, కానీ నేను సునీతమ్మకు తమ్ముడిగా, ఆ పిల్లలకు ఒక బాబాయిగా నేను అండగా ఉంటా, సునీతమ్మను గెలిపిస్తాను గొప్ప మాట చెప్పారు. మరి విష్ణును మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కలిసి కట్టుగా, అందరం కలిసిమెలిసి మంచి మెజార్టీతో గెలిపించాలి. నాకు నిన్న మొన్న మన శాసనసభ్యులు, మన కార్యకర్తలు చెప్తున్నారు, అన్న ఎక్కడ పోయినా हर गली में, हर बस्ती में, हर घर में एक ही बात बोल रहे, हम कार के लिए वोट देंगे, केसीआर के लिए वोट देंगे, हम कांग्रेस को हराएंगे। हाइड्रा मुर्दाबाद की बात हर घर में सुन रहे, हर बस्ती में सुन रहे बोल के जो लोग अपने कार्यकर्ता, अपने लीडर मुझे बता रहे थे। मुझे पूरा भरोसा है जीत तो पक्का हो गया। अब बात एक ही है, कितना मेजॉरिटी आने वाला है, कितना मेजॉरिटी से हमारा अपने सुनीतम्मा जीतने वाला है। सो मेरे एक ही गुजारिश है, हैदराबाद में सबसे बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताना चाहिए। क्यों बोले तो जितना अच्छा मेजॉरिटी आया उतना रेवंत रेड्डी मुंह काला हो जाता, उनको मालूम पड़ता लोग कितना गुस्सा में हैं, लोग क्यों गुस्सा में हैं, हाइड्रा के ऊपर गुस्सा है, और शादी मुबारक के अब सोना नहीं दे रहे बोल के गुस्सा में है, बूढ़ा लोगों को 4000 नहीं दे रहे बोल के गुस्सा में है, महिलाओं को महालक्ष्मी नहीं दिया बोल के गुस्सा में है। ये बात कैसा मालूम होता? सिर्फ हराने में नहीं, बड़ी मेजॉरिटी से सुनीतम्मा को जिताने में आपकी भलाई है, पूरा तेलंगाना की भी भलाई है। सो ఈ రకంగా అందరం ముందుకు పోదాం, కలిసిమెలిసి ఉందాం. ఇవాళ మీ ఉత్సాహం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల మీటింగ్ అంటేనే ఒక పబ్లిక్ మీటింగ్ లాగా వచ్చారు. మీ ఊపు, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం, సునీతమ్మ గారిని గెలిపించుకుందాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు మన మధ్యలో ఉన్న